వర్క్షాప్ యొక్క ఉద్దేశంలోకి వెళ్ళే ముందు సమకాలీన పరిస్థితుల్లో మహిళలు అనుభవిస్తున్నటువంటి వివక్ష కావచ్చు, లేదా అణచివేత కావచ్చు, లైంగిక దోపిడీ కావచ్చు, లేదా వాళ్ళ శ్రమశక్తి దోపిడీ కావచ్చు, ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రజాకవి చాలా ఆవేదనగా ఒక మాట ఉంటాడు. అంటే సమాజంలో మహిళల్ని చూస్తున్న తేలికపాటు చూపుని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడతాడు. చరిత్ర పుటల్లో పూలపరుపు ఆడది, చరిత్ర పుటల్లో పూలపరుపు ఆడది, తెలివిలేని కళలకు తెలియదానే ఆమె చిరుత పులి అని. వాస్తవంగా చరిత్ర పుటల నిండా కూడా మహిళల పట్ల అత్యంత హీనంగా కించపరిచే పద్ధతుల్లోనే చరిత్రలో మహిళల పట్ల రాయబడి ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఆ కవి చరిత్ర పుటల్లో పూలపరుపు ఆడది, తెలివి లేని కళలకు తెలియదాయే ఆమె చిరుత పులి అని. వాస్తవానికి ఆమె చిరుత పులి. మీరు అనుకున్నట్లుగా పూలపరుపు కాదు మహిళలు అంటే అనేటువంటి అర్థంలో ఆ ప్రజాకవి వాడినటువంటి ఆ మాట. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ మహిళలు సమాజంలో ఎందుకు ద్వితీయ శ్రేణి పౌరులుగా కొనసాగుతున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి ఇంతకుముందు ముగ్గురు వక్తలు 3 అంశాల మీద వివరించే క్రమంలో కొన్ని విషయాలు మీరు దృష్టికి తీసుకొచ్చారు. నేను ఆ వివరాల్లో వెళ్ళను, కానీ మన భారత కార్మిక సంఘాల సమైక్య అఖిల భారత కమిటీ ఏ ఉద్దేశంతో ఈ వర్క్షాపులు నిర్వహించాలి అని చెప్పి భావించి పిలుపునిచ్చింది అనే దానికి సంబంధించిందే ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఏమిటి ఆ మాట? ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది శ్రామిక వర్గంలో సుమారు 17-18 కోట్ల మంది మహిళా శ్రామికులు ఉన్నారు. ఆ మహిళా శ్రామికులు ఇవాళ నాయకత్వ స్థానంలో ఎక్కడ మనకు కనపడరు, ఎక్కడ కూడా వాళ్ళు లీడ్ చేసేటువంటి స్థితి ఎక్కడ మనకు కనపడట్లేదు. కానీ వాళ్ళ శక్తి గణనీయంగా ఉంది, ఉత్పత్తి రంగంలో వాళ్ళ శ్రమ, వాళ్ళ కృషి గణనీయంగా ఉంది. కనుక శ్రామిక వర్గానికి నాయకత్వం వహించే స్థితిలో ఇవాళ శ్రామిక మహిళలు ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రామిక మహిళల్ని సంఘటితపరిచి ఉద్యమంలో నిలబెట్టి పోరాటాల్లో కొనసాగింపజేయడం కోసం మహిళా శ్రామికుల్లోనే మహిళా శ్రామిక నాయకత్వం అభివృద్ధి కావాల్సినటువంటి జరూర్ అంశంగా ఆ సమస్యగా ఈరోజు మన ముందుంది. ఆ సమస్యని మనం పరిష్కరించుకోవాలి అని చెప్పి మన జాతీయ కమిటీ అభిప్రాయపడింది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో మహిళా వర్క్షాపులు జరిగాయి. ఇది 11వ రాష్ట్రం. ఈ 11వ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం ఈ వర్క్షాప్ ని మనం నిర్వహిస్తున్నాం. ఎందుకు ఈ వర్క్షాప్ సంబంధించి ఒకటి, ఇంతకుముందు సంజయ్ చెప్పిన దాంట్లో శ్రామిక మహిళల్లో నాయకత్వ స్థాయికి ఎందుకు వాళ్ళు అభివృద్ధి కావాల్సి ఉంది, ఎందుకు నాయకత్వ శ్రేణిగా వాళ్ళు ఎదగాలి, దానికి ఉండేటువంటి ఆవశ్యకత, దానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటనేటువంటి విషయాన్ని మీకు చెప్పుకుంటారు. అంతేకాదు ఇవాళ పరిసరాల్లో ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏ రకంగా లైంగిక దోపిడీకి గురవుతున్నారు, ఏ రకంగా వాళ్ళు రక్షణ లేనటువంటి అభద్రతా భావంలో వాళ్ళు పరిస్థానాల్లో ఉంటున్నారు, అదేవిధంగా వాళ్ళ శ్రమశక్తిని ఏ రకంగా కాల్చవుతుందో ఇవాళ ఆ దోపిడీకి గురవుతుంది శ్రామిక మహిళా వర్గం అనేటువంటి విషయాన్ని కూడా పితృస్వామ్య భావజాలం యొక్క ప్రభావం ఎలా ఉంది అనే కూడా మీకు చెప్పారు. అంతేకాదు మహిళలు అమలు కాదు సబలు అనేటువంటిది వాళ్ళు చిరుతప్పులు అనేటువంటి విషయాన్ని సూచించేటువంటి రీతిలో మొత్తం జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి శ్రామిక మహిళా పోరాటాలకు సంబంధించి మనందరికీ ఆ విషయాలు అర్థమయ్యే రీతిలో కొన్ని ఆచరణాత్మకంగా మన నమ్మకం కూడా కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు శ్రామిక మహిళలు పనిచేస్తున్నటువంటి రంగాల్ని మనం గమనిస్తే ఇవాళ బీడీ రంగంలో దాదాపు 90% మహిళలే ఇవాళ శ్రామిక మహిళలే ఆ ఉత్పత్తి కార్యక్రమంలో ఉన్నారు. అంతేకాదు ఇవాళ మనం సింగరేణిలో చూస్తే కూడా వేలాది మంది మహిళా కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. అనేక ప్రభుత్వ శాఖల్లో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఇవాళ మున్సిపల్ అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్గ
వర్కర్స్ ఆ రంగాన్ని చూసినా ఇవాళ దాదాపు 50% లేదా 70% మహిళా శ్రామికులే ఇవాళ ఆ కార్యక్రమాల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. అంతేకాదు ఇవాళ దేశవ్యాప్తంగా 1,20,00,000 మంది ఉన్న స్కీమ్ వర్కర్లలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 5 లక్షల మంది స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ ఆశా వర్కర్స్, అదేవిధంగా మిడ్ డే మీల్ వర్కర్స్ ఉన్నారు. ఇదేవిధంగా పోస్ట్ మెట్రిక్ విభాగాల్లో పనిచేసేటువంటి మహిళలు ఉన్నారు. అంటే దాదాపు 50 కోట్ల మంది శ్రామిక వర్గంలో 17-18 కోట్ల మంది శ్రామిక మహిళలు ఇవాళ ఉన్నారంటే అది తక్కువ పోస్ట్ కాదునేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్ని రంగాల్లో కూడా ఇవాళ మహిళలు ఇవాళ పురుషులతో సమానంగా సవాల్ చేస్తూ పనిచేస్తున్నటువంటి స్థితి ఉంది. కానీ వాళ్ళ వేతనాల విషయంలో, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రమోషన్స్ విషయంలో, వాళ్ళకున్న పని స్థలాల్లో వాళ్ళకి కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో, వాళ్ళకి వర్తింపజేసేటువంటి చట్టాల విషయంలో ఎంత వివక్ష కొనసాగుతుందో మీ అందరికీ తెలుసు. అందుకని ఇవాళ శ్రామిక వర్గంలో శ్రామిక మహిళలు నాయకత్వ స్థాయికి ఎదగకుండా, వాళ్ళకు మంచి ఆర్గనైజర్లుగా, కార్యకర్తలుగా ఎదగకుండా మనం శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేక సమస్యల్ని మనం అధ్యయనం చేసి వాటిని నివారించుకోవడానికి, వాటిని పరిష్కరించుకోవడానికి సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం. కాబట్టి శ్రామిక మహిళా శక్తిని కూడా నాయకత్వ శక్తిగా మనం అభివృద్ధి చేయాలి. వాళ్ళని కూడా ఒక ఉన్నత శ్రేణి ఆర్గనైజర్లుగా, కార్యకర్తలుగా అభివృద్ధి పరచాలి అనేటువంటి విషయాన్ని అన్ని రంగాల్లో వాళ్ళని ముందు పెట్టాలనేటువంటి ఒక లక్ష్య సాధన కోసమే ఇవాళ IFTU దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ శ్రామిక మహిళలు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ చొరవని ఎట్లా పెంచాలి, వాళ్ళ హితభావాన్ని, వాళ్ళ నిబద్ధతని, వాళ్ళ కమిట్మెంట్ ని ఎట్లా పెంచాలి, వాళ్ళు కూడా చొరవగా బయటకు వచ్చి పనిచేసే విధంగా వాళ్ళకి ఎట్లా మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి ఎట్లా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయంలో IFTU అఖిలభారత కమిటీ ఆలోచన చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఆలోచన చేస్తుంది. వివిధ స్థాయిలో ఉన్నటువంటి మన నిర్మాణంలో కూడా వాళ్ళని మన స్థాయికి ఎట్లా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆ లక్ష్యాన్ని కూడా ఇటు కలిగి ఉన్నది కనుకనే ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రానున్న కాలంలో కూడా మన IFTU ఇచ్చే కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కావడం కాదు, మీరు ప్రధాన స్థానంలో ఉండి, మీరు నాయకత్వ స్థానంలో ఉండి ఆ ఉద్యమాన్ని అపోరాన్ని లీడ్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సహకారాన్ని IFTU రాష్ట్ర కమిటీ మీకు తప్పనిసరిగా అందిస్తుందని చెప్పి ఈ వర్క్షాప్ కు అందరికీ